అందరికీ నమస్తే. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు ఎన్నో చికెన్ బిర్యానీ రెసిపీస్ని చూసి ఉంటారు, కానీ ఈ బిర్యానీ సంథింగ్ డిఫరెంట్. ఈ బిర్యానీ ఎందుకు డిఫరెంట్ అన్నాను అంటే, బయట నుంచి తెచ్చే ఇన్స్టెంట్ మసాలాతో ఎంత క్విక్గా అయిపోతుందో అంతే క్విక్గా, అది కూడా న్యాచురల్ హోమ్మేడ్ మసాలాతో చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 kg చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్యాన్లో 2 cups వరకు ఆయిల్ని తీసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక 5 నుండి 6 వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఒక 10 వరకు పచ్చిమిర్చీలను, 1 కప్పు వరకు కొత్తిమీర, 1 కప్పు వరకు పుదీనాను తీసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఈ పచ్చి మసాలా అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు 10 నుండి 12 వరకు కాజులను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి మసాలా తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇక్కడ నేను 1/2 స్పూన్ షాజీరా, 4 నుండి 5 లవంగాలు, 4 నుండి 5 దాల్చిన చెక్క, 5 నుండి 6 యాలకులను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి. 1/2 స్పూను పసుపు, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వాడుతున్నానండి. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ సాల్ట్. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చీలను దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇది గార్నిష్ కోసం పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు నేను 1 కప్పు వరకు పెరుగును యాడ్ చేస్తున్నానండి. ఇది 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 కప్ వరకు యాడ్ చేసుకుందాం. ఫైనల్లీ ముందుగా పిండి పెట్టుకున్న 4 నిమ్మకాయల రసాన్ని వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ నేను 1 kg వరకు చికెన్ను క్లీన్ చేసి తీసుకున్నానండి. అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను యాడ్ చేసుకుందాం. అంతే అండి, సింపుల్. ఇప్పుడు ఈ మసాలాను మంచిగా చికెన్ ముక్కలకు పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఒక 30 minutes అలా మ్యారినేట్ కోసం పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 2 నుంచి 2.5 లీటర్ల వరకు నీళ్లను యాడ్ చేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నట్టు హోల్ గరం మసాలాను, షాజీరా, ఇలాచీ, లవంగా, చెక్క, ఆకును ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. ఇలా నీళ్లకు ఎసరు బాగా వచ్చాక ముందుగా 1 గంట సేపు నానబెట్టుకున్న 3 కప్పుల బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. ఫైనల్గా పక్కకు పెట్టుకున్న చికెన్ని ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసిన 80% వరకు కుక్ అయిన రైస్ని లేయర్స్ కింద యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, ఫ్రైడ్ కాజుని, 1 కప్పు వరకు ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు మూతను టైట్గా పెట్టుకొని ఒక 10 minutes మీడియం టు హై ఫ్లేమ్లో, ఇంకో 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీగా చికెన్ ముక్క జ్యూసీగా చికెన్ బిర్యానీ గ్రేవీగా రెడీ అయిపోయింది. మీరు నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.